హాయ్ ఫ్రెండ్స్. వర్షారణ్యాల వల్ల భూగోళానికి, జీవ వైవిధ్యానికి కలిగే ప్రయోజనాలను తెలిపే లక్ష్యంతో ఏటా జూన్ 22న ప్రపంచ వర్షారణ్య దినోత్సవంగా నిర్వహిస్తారు. సతత హరితారణ్యాలు ఎక్కువగా విస్తరించిన భూభాగాన్ని వర్షారణ్యాలు అంటారు. ఈ ప్రాంతాల్లో సాధారణంగా 200 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇది అత్యంత పురాతన జీవావరణ వ్యవస్థలను కలిగి ఉండడంతో పాటు ప్రపంచంలోని సగానికి పైగా వృక్ష, జంతు జాతులకు నిలయాలుగా ఉన్నాయి. ఇవి అధిక మొత్తంలో ఆక్సిజన్ను విడుదల చేయడంతో పాటు ఉష్ణోగ్రతలను సమతౌల్యంగా ఉంచడంలో సాయం చేస్తున్నాయి. గతంలో వీటి విస్తీర్ణం 14% ఉండగా ప్రస్తుతం 6-7% పడిపోయింది. పారిశ్రామికీకరణ, ఇతర అవసరాల కోసం మానవుడు వీటిని నిర్మూలిస్తున్నాడు. ఇది అలాగే కొనసాగితే రాబోయే 100 ఏళ్లలో భూమిపై వర్షారణ్యాలు పూర్తిగా అంతరిస్తాయని పర్యావరణవేత్తల అభిప్రాయం. వీటి ప్రాధాన్యం, ఉపయోగాలు, నిర్మూలించడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: వర్షారణ్యాల అభివృద్ధి, రక్షణే ధ్యేయంగా నియాంటా స్పెల్మన్ 2007లో టెక్సాస్లోని ఆస్టిన్లో రెయిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో వర్షారణ్యాల పాత్ర గురించి ఐక్యరాజ్యసమితితో కలిసి ఈ సంస్థ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కలప పరిశ్రమల స్థాపన, వ్యవసాయం, నివాస అవసరాల కోసం వర్షారణ్యాలను నిర్మూలించడాన్ని అరికట్టి వాటిని రక్షించాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూన్ 22న ప్రపంచ వర్షారణ్య దినోత్సవంగా జరుపుకోవాలని 2017లో రెయిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్ ప్రపంచ దేశాలకు సూచించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.